హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఏదైతే నిన్న తెలంగాణకు సంబంధించి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, దాంట్లో ఎటువంటి కరెంట్ అఫైర్స్ జీకే అడిగారు, దానికి సంబంధించి మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసాము ఇలాంటివి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. సో మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ డైలీగా రెగ్యులర్గా చెప్తా ఉన్నామో, ఎవరైతే ఆ డైలీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చూస్తూ సొంతగా నోట్స్ తయారు చేసుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం సో అన్ని ప్రశ్నలు పెట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. సో ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి నిన్న మనకి తెలంగాణకు సంబంధించి ఎస్ఐ జరిగినవో ఆ కరెంట్ అఫైర్స్ అన్ని ఎక్కడో లేవండి, మీ నోట్బుక్లోనే ఉన్నాయి. అంటే మీ నోట్బుక్లో ఉండడం అంటే సో ఏదైతే మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇవి చూసి సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. సో ఖచ్చితంగా బేస్ అంటూ మీకు సొంతగా ఒక నోట్స్ ఉండాలి. ఆ నోట్స్ ఉంటేనే అంటే ఆ బేసిక్గా మనకంటూ ఒక నోట్స్ ఉండాలండి. సొంతగా మనం కొంత నోట్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మిగతావి కొంత రఫ్గా చూసుకోవడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకోవాలి. సో బేసిక్గా మనకి ఒక బేస్గా నోట్ ఉండాలని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏవైతే చెప్తున్నామో అవన్నీ నోట్స్ రాసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనము ఏ రోజు ఏ కరెంట్ అఫైర్స్ చెప్పాము, నిన్న తెలంగాణకి సంబంధించి ఏం క్వశ్చన్స్ అడిగారు అన్నది ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాము. మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాము అని చెప్పేసి ఒక 2 days క్రితం మనము ఏదైతే పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో ఈ రోజు అనేది ఏ క్వశ్చన్స్ అడిగారు, మనం ఏ డేట్న ఆ కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేసామో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎగ్జామినర్కి ఏం కావాలో అలాంటి క్వశ్చన్స్ మేము అందించామే తప్ప సో మా దాంట్లో నుంచే ఎగ్జామినర్ మొత్తం అడిగారు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదండి. సో ఎగ్జామినర్కి ఏం కావాలో అవి మనం ప్రొవైడ్ చేసాం అంతేగాని అన్నీ మా దాంట్లోయే అంటే మా దాంట్లో నుంచే ఎగ్జామినర్ అడిగారు అనడం కరెక్ట్ కాదు. సో అవేంటో చూద్దామండి. సో ఎగ్జామినర్కి ఏం కావాలో అవి మనం ప్రొవైడ్ చేసాం, అంతే, దట్స్ ఆల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏదైతే మనకి ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ పేమెంట్ సిస్టమ్, సో ఇండియా అనేది యూపీఐతో ఏ కంట్రీతో టైఅప్ అయింది అని చెప్పేసి ఇక్కడ మనం అడగడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనము ఈ బిట్ అనేదండి, యూపీఐ అనేది ఇండియా ఫిబ్రవరి 2023లో ఏ కంట్రీతో టైఅప్ అయిందని అడిగారు. సో చూడండి, మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసినట్లయితే ఫిబ్రవరి 22, 2023 మనకు వీడియో చేయడం జరిగిందండి. సో జనరల్గా మనము దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క యూపీఐకి సంబంధించి మనం ఓవరాల్గా అంటే ఏదైనా మనం కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఓవరాల్గా దాని స్టాటిక్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నామండి. సో జనరల్గా సింగపూర్తోనే కాకుండా చూడండి పర్ డే వచ్చేసరికి 60,000 వరకు పంపించుకోవచ్చు అని చెప్పేసి, సో సింగపూర్ పిఎం మన మోడీ గారు వర్చువల్గా దీన్ని ప్రారంభించారని చెప్పేసి, సో దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి, ఏదైతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ యాక్సెస్ ఇస్తున్నాయని చెప్పేసి, సో ఇలా ఓవరాల్గా మనం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరిగింది. అంటే పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా సరే మీరు పెట్టొచ్చు అని చెప్పేసి ఎంత బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగిందండి బ్యాక్ సైడ్. సో రానున్న పోటీ పరీక్షలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దీని మీద మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ అంతా నోట్స్ తయారు చేసుకోండి ఒకసారి వీడియో చూసి. సో మనకి రేపు ఎగ్జామ్లో కూడా దీని గురించి బిట్ అడిగితే ఏ బ్యాంకు దీంట్లో పార్టిసిపేట్ చేయడం లేదు అని అడిగినప్పుడు మీరు ఈ బ్యాంక్స్ మొత్తం గుర్తుంచుకోవాలి. సో ఈ బిట్ని మనం ఫిబ్రవరి 22, 2023 కవర్ చేసాము, ఒకసారి వీడియోని చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి. ఏదైతే మనకి మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని ఉంటాయండి, కొన్ని టెక్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి పెద్ద కంపెనీస్ ఒక సైడ్ ఇస్తారు, వాటి సీఈఓలు ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు అని చెప్పేసి మనం ప్రతిసారి మనం కరెంట్ అఫైర్స్లో చెప్తూనే ఉంటానండి నేను. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మీకు ఫిబ్రవరి 17వ తారీఖున ఈ వీడియో చేయడం జరిగిందండి. ఫిబ్రవరి 17, 2023 ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, అడాబ్ ఇచ్చి వాళ్ళ సీఈఓలు అడిగారండి. సో యాజ్ ఇట్ ఈస్గా చూడండి. సో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అడాబ్ మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి, చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏదైతే చెప్పామో యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చూడండి. సో మనకి గూగుల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఒకటి, ఐబిఎం ఒకటి, అడాబ్ ఒకటి, సో ఈ 4 కూడా అడగడం జరిగిందండి. సో మనం ఏదైతే కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడు యూట్యూబ్ సీఈఓగా నీల్ మోహన్ అనే వ్యక్తి వచ్చారని చెప్పేసి చెప్పారండి. సో జనరల్గా అంతవరకు చదువుకుంటే సరిపోదండి, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా మనం ఏవైతే వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పాము అంటే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబిఎం కానివ్వండి, అడాబ్ కానివ్వండి, ఇక్కడ మొత్తం ఏవైతే 4 మనం చెప్పుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అంటే ఎగ్జామినర్కి ఏం కావాలో అవే మనం చెప్పామండి.
అవే ఎగ్జామినర్ కావాల్సినవి యాజ్ ఇట్ ఈస్గా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, అడోబ్ దాని హెడ్లు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి, క్వాలిటీ కంపేర్ చేసుకోండి. అంటే ఇక్కడ ఏంటి అంటే మీది జీవితం మీదండి, మీరు మంచి క్వాలిటీ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అంటే మార్కెట్లో ఎలాంటి ఎక్కువగా మీరు వ్యాస్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడిన కరెంట్ అఫైర్స్ చదివితే మనకి టైం వేస్ట్, మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇవి కంపేర్ చేసుకుని, అందుకని ప్రతిసారి మనం ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకొని మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే దీనికి ఆన్సర్ చూస్తే మనకి జనరల్గా అన్నీ తెలియవలసిన అవసరం లేదండి. ఇదొక ట్రిక్ మళ్ళీ ఇక్కడ. సో జనరల్గా మీకు గూగుల్ తెలుసండి, సుందర్ పిచాయ్. సో బీకి ఏముండాలి, 1 ఉండాలి. బీకి 1 ఉండాలి కాబట్టి సో ఏముంది, బీకి 1, 2 అయిపోయింది. అలా కూడా చెక్ చేసుకోవాలండి. అలా కూడా వన్ ఆఫ్ ద మెథడ్స్ అనమాట. అన్నీ తెలియనప్పుడు సో ఏదన్నా కొంచెం షార్ట్ కట్ ఉందంటే గూగుల్కి మనం చూసినట్లయితే గూగుల్కి మనకి సో సుందర్ పిచాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సుందర్ పిచాయ్ ఏమన్నారు, బీకి ఏముండాలి, 1 ఉండాలి. 1 ఉన్నది ఏముంది, 2 ఏముంది, అదే ఆన్సర్ అయిపోతుంది. అంటే నీకేంటి ఇక్కడ అడోబ్ తెలియవలసిన అవసరం లేదు, ఐబిఎం తెలియవలసిన అవసరం లేదు. సో ఇలా కొన్నిటికి కూడా మనం ఫాలో అవుతే కొంచెం ఈజీగా ఉంటుందండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఇది మనం ఫిబ్రవరి 17, 2023 కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి పద్మ విభూషణ్, సో పద్మ అవార్డ్స్ గురించి రేపు ఎగ్జామ్లో బిట్టు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే మనకి 2023కి సంబంధించి పద్మ విభూషణ్లో ఏ వ్యక్తి తీసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారండి. అంటే మనకి మీ అందరికీ తెలిసిందేనండి, దీనికి సంబంధించి ఏదైతే మనం చెప్పడం జరిగిందండి. మొత్తము ఈ యొక్క పద్మ విభూషణ్ అనేది 6 మెంబర్స్కి ఇచ్చారు అని చెప్పేసి, పద్మభూషణ్ 9 మందికి ఇచ్చారు అని చెప్పేసి, పద్మశ్రీ 91 మందికి ఇచ్చారు అని చెప్పేసి మనం సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ 2023కి సంబంధించి గ్రహీత ఎవరు అన్నారండి. కుమారమంగళం బిర్లా కానివ్వండి, వాణి జయరామ్ కానివ్వండి, చిన్నజీఆర్ స్వామి కానివ్వండి, వీళ్ళంతా పద్మభూషణ్ తీసుకున్న వ్యక్తులు. బట్ ఇక్కడ అడిగింది అయితే పద్మ విభూషణ్ ఎవరు, సో మనకి జాకీర్ హుస్సేన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ మీరు ఏదైతే మనం పిక్లో చూస్తే పర్టికులర్గా చూడండి, ఆ రోజు నేను చెప్పానండి జాకీర్ హుస్సేన్ గురించి బాగా ఫోకస్ చేయండి. సో ఖచ్చితంగా ఇతను ఒక స్పెషాలిటీ కళలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా మీకు ఇక్కడ రౌండ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మార్క్ చేయడం కూడా జరిగింది, మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఇదే కాదండి, దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను. రేపు రానున్న పోటీ పరీక్షలో మళ్ళీ దీని మీద బిట్ అడిగితే జాకీర్ హుస్సేన్కి పద్మ విభూషణ్ అవార్డు అనేది 2023లో వచ్చింది, పద్మశ్రీ 1988లో వచ్చింది, పద్మభూషణ్ 2002లో వచ్చింది, అదేవిధంగా సంగీత నాటక అకాడమీ 1990లో వచ్చింది, గ్రామీ అవార్డు 2009లో వచ్చింది, కాళిదాస సమ్మాన్ అవార్డు 2006 వచ్చిందని చెప్పేసి దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరిగింది. రేపు రానున్న పోటీ పరీక్షలో క్రింది వాటిలో జాకీర్ హుస్సేన్కి సంబంధించి సరి కాని అంశం ఏది అన్నప్పుడు మీరు ఇలా పెట్టగలుగుతారండి. సో ఇక్కడ చూస్తే బాలకృష్ణ విఠల్ దాస్ దోష్ గురించి కూడా మనం చెప్పడం జరిగిందండి. సో అతనికి ఏదైతే దీనికి సంబంధించి మనకి ఆర్కిటెక్ట్ రంగంలో ఇచ్చే ప్రెడ్జికర్ అవార్డు 2018లో వచ్చిందని చెప్పేసి, మొట్టమొదటి వ్యక్తి అవార్డు తీసుకున్న వ్యక్తి అని చెప్పేసి సో ఇలా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరి గురించి అడిషనల్గా 10 పాయింట్లు చెప్పడం జరిగింది. సో పర్టికులర్గా మనము పద్మ అవార్డ్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసాం, దాంట్లో ఇవన్నీ కవర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం జాకీర్ హుస్సేన్ అని కూడా చెప్పడం జరిగింది, మీ కోడ్ కూడా చెప్పడం జరిగిందండి. సో దీనికి సంబంధించి శ్రీనివాస మహల్లో బాలకృష్ణ తబల కొడుతూ ఉంటే సో మనకి చూడటానికి ఏదైతే మనకి ములాయం సింగ్ యాదవ్ గారు వెళ్ళారు అని చెప్పేసి ఒక కోడ్ కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇలా కొన్ని ట్రిక్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని కూడా మనం కవర్ చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఖేల్ రత్న అవార్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ద్రోణాచార్య అవార్డ్స్ కానివ్వండి, ఇవి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా నో డౌట్ రేపు రాబోయే ఏదైతే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటుందో దానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి గమనిక ఏంటి అంటే సో ఇవి కవర్ చేస్తూ కొంచెం డెప్త్గా చదువుకోండి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇస్రోకి సంబంధించి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 2023 ఇస్రో విజయవంతంగా ఒక కొత్త రాకెట్ ప్రయోగించిందని ఏంటి అని చెప్పి చెప్పడం జరిగిందండి. అది మనం చూస్తే ఫిబ్రవరి 11 అండి, ఫిబ్రవరి 11, 2023 మనం కవర్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా చెప్పడం జరిగింది, మొట్టమొదటిసారిగానే పదాన్ని కూడా నేను ఉపయోగించాను. 2023లో మొట్టమొదటిసారిగానే పదాన్ని కూడా నేను ఉపయోగించాను ఈ వీడియోలో, కావాలంటే చెక్ చేసి చూడండి. సో దానికి సంబంధించి SSLV అంటే ఏంటి, దాని అబ్రివేషన్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇలా వస్తాయని చెప్పేసి మనం చెప్పడం జరిగిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫిబ్రవరి 11, 2023 మనం ఈ బిట్ కవర్ చేయడం జరిగింది ఇస్రో గురించి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అండి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బాగా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆ రోజు మనము మార్చి 14, 2023 అండి, మార్చి 14 మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీన్ని కవర్ చేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే మనము వెనక బ్యాక్గ్రౌండ్ అండి, మీరు బాగా గుర్తుంచుకోండి. ఒక జస్ట్ మనం చెప్పి వదిలేయటమే కదా, దాన్ని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాను.
అంటే మనకి గవాస్కర్ బోర్డు యొక్క భారత్ ఇప్పటివరకు 4 సార్లు విన్ అయిందని చెప్పేసి 2017లో 18లో 20లో 23లో ఈ 4 ఇయర్స్ కూడా ఇండియానే విన్ అయిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ గారికి వచ్చిందని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్ అండ్ ఏదైతే మనకి జడేజాకు వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే సో నువ్వు డెప్త్గా ప్రిపేర్ అయితే క్వశ్చన్ పేపర్ నీకు ఈజీ, బట్ పైపైన ప్రిపేర్ అయ్యావు అనుకోండి కష్టం. సో అందువల్ల నీకు పేపర్ ఈజీగా ఉండొచ్చు, కానీ ఇక్కడ క్వశ్చన్ స్టైల్ చూడండి. రానున్న పోటీ పరీక్షలో రేపు మీరు ఏదైతే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తా ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని మళ్ళీ చదవాల్సిందేనండి. దీని బ్యాక్గ్రౌండ్ చదవాలి. రేపు ఏదైతే మనకి 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి సరి కాని అంశం ఏది అని అడిగారు అనుకోండి, అది కష్టమైన బిట్ అనమాట. సో అది కూడా మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి అండి. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి నోట్స్ తయారు చేసుకోండి. నోట్స్ ఎవరైతే తయారు చేసుకోని అభ్యర్థులు ఉంటారో ఇప్పుడు ఇంకొకసారి నవంబర్ నుంచి మన నోట్స్ తయారు చేసుకోండి, ఖచ్చితంగా మీకు మెయిన్స్కి ఉపయోగపడతాయి అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇది మార్చి 14, 2023లో కవర్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో మనకి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు అని చెప్పేసి, ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి హాజరయ్యారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో జనరల్గా కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, సో అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి సో మనకి డిసెంబర్ 13, 2022లో ఈ బిట్ని మనం కవర్ చేయడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా ఇతను వచ్చాడు అని చెప్పేసి మనం కవర్ చేయడం జరిగింది. దాంతో పాటుగానే మనం దీనికి సంబంధించి చీఫ్ గెస్ట్కి సంబంధించి కూడా మనం ఏవైతే ఇక్కడ కంట్రీస్ ఇచ్చాడో ఇజ్రాయెల్, హంగేరీ, ఫ్రాన్స్, ఈజిప్ట్ అని చెప్పేసి, సో మెయిన్స్ రాసే అభ్యర్థులకి గమనిక మీ సూచన ఏంటి అంటే, సో ఇజ్రాయెల్కి సంబంధించి సో మనకి బెంజమిన్ నెతన్యాహు ఎన్నోసారిగా ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు అని చెప్పేసి మొన్న ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. అంటే మీరు ఈ పేపర్ను తీసుకొని ప్రతి ఒక్క ఆప్షన్ని రీసెంట్గా ఏం జరిగింది అని చెప్పేసి ఒకసారి రీచెక్ చేసుకోండి అండి. సో ఇజ్రాయెల్ గురించి ఏమైనా వార్తల్లో వచ్చిందా, నోట్స్ తయారు చేసుకోండి. హంగేరీకి సంబంధించి ఏమైనా వార్తల్లోకి వచ్చిందా, చెక్ చేసుకోండి. ఫ్రాన్స్కి సంబంధించి ప్రెసిడెంట్ మారారు, చెక్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా వచ్చారు సో మ్యాక్రోన్ అని చెప్పేసి దాన్ని చెక్ చేసుకోండి. సో ఇలా మళ్ళీ ఈజిప్ట్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా ఇలా చెక్ చేసుకోండి అండి, అది ఉద్దేశం. సో ఈ బిట్ కూడా మనం డిసెంబర్ 13, 2022 కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఏదైతే మనకి 2023లో 7వ నిజాం, చివరి నిజాం మరణించారు అని చెప్పేసి మనము ఏదైతే మన మకరం జూ కన్నుమూత అని చెప్పేసి మనం జనవరి 17వ తారీఖు అండి. సో మనకి సంక్రాంతి ఆ ఫెస్టివల్ ఆ టైంలో మనము ఏదైతే మనకి జనవరి 17, 18 కరెంట్ అఫైర్స్ సో ఒకే రోజు కలిపి చెప్పాము. ఆ టైంలో మనకి సో ఇది కవర్ అవడం జరిగిందండి. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో ప్రతిదీ మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇతను ఎక్కడ చనిపోయాడు అని ఎగ్జామ్లో అడిగితే తుర్కీలో చనిపోయాడని చెప్పేసి ఆయన యొక్క మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అక్కడ ఆయన యొక్క భౌతికాయాన్ని తీసుకొచ్చారని చెప్పేసి సో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఎలాబొరేట్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది జనవరి 17, 2023. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి వాల్దిమార్ జెలెన్స్కీ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అన్నారు. సో ఈ బిట్ ఈజీ అయినా సరే సో జనరల్గా సరే మనము ఇతను టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని చెప్పేసి మనం ఇది డిసెంబర్ 8, 2022 కవర్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా జాన్ కెనడీ అవార్డు కూడా ఇతనికి రావడం జరిగిందని చెప్పేసి సో ఇతని గురించి పూర్తిగా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి అండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి దేనికి సంబంధించండి ఏదైతే ఐసీసీ అండర్-19 ఉమెన్ వరల్డ్ కప్ సంబంధించి సో ఇండియా ఎవరిని ఓడించింది అని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. దట్ ఈజ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి అన్నాము, దానికి ఆన్సర్ కూడా ఇంగ్లాండ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో గన్ షాట్గా ఇలాంటివి మీకు అందించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీకు దీనికి సంబంధించి ఏదైతే మనకి హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఫార్ములా ఈ కార్ రేస్ విజేత ఎవరు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో మనం చూస్తే ఫిబ్రవరి 12, 2023లో దీన్ని కవర్ చేశాము, చెక్ చేసుకోండి ఒకసారి. అదేవిధంగా చూడండి విజయవంతం ముగిసిన ఫార్ములా ఈ రేస్ అని విజేతగా జీన్ ఎరిక్ వెర్న్ ఇది ఇతనేనండి. సో ఇక్కడ మీరు చూసినట్లు ఇతనేనండి. సో ఇతను ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని కూడా నేను చెప్పాము. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో నిక్ క్యాసిడ్, థర్డ్ ప్లేస్లో ఫెలిక్ డి అనే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కూడా. సో ఇది వచ్చేసరికి 4th సెషన్ మనకి హైదరాబాద్లో జరుగుతుంది. మనకి 5th రేస్ అనేది సౌదీ అరేబియాలో జరగబోతుంది అని చెప్పేసి దీని బ్యాక్గ్రౌండ్ కూడా నేను మొత్తం చెప్పడం జరిగిందండి. సో మొత్తం దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోని చూసి ఇంకొకసారి నోట్స్ రాసుకోండి. రానున్న మెయిన్స్ ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీకు ఉపయోగపడుతుంది పాయింట్ గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి 12 మనం కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో తెలంగాణ
తెలంగాణలో ఏది రికగ్నైజేషన్ చేశారు అంటే సో ఇది మనకి ఫిబ్రవరి 10, 2023లో కవర్ చేయడం జరిగిందండి. జనరల్గా దీన్ని లాస్ట్ ఇయరేనండి మనకి 2021 ఆ టైంలో డిక్లేర్ చేశారు. బట్ ఇక్కడ నేను చేస్తూ యునెస్కో వాళ్ళు న్యాచురల్గా, కల్చరల్గా, మిక్స్డ్గా 3 కేటగిరీలో గుర్తిస్తూ ఉంటారు. దాంట్లో న్యాచురల్ కేటగిరీలో 7 గుర్తించారు, కల్చరల్ కేటగిరీలో 32 గుర్తించారు. ఆ 32లో ఒకటి ధోల్వీరా గుజరాత్ అని చెప్పేసి సో రామప్ప టెంపుల్ అండి. ఇదిగో నేను ఇంకోసారి గుర్తు చేయడం జరిగింది. ఏదైనా కరెంట్ అఫైర్ జరుగుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా కవర్ చేస్తాం మనము. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇంకొకసారి చూడండి. సో ఇక్కడ మనం 32లో ధోల్వీరా ఇక్కడ నేను రాశాను, వీడియో ఇంకొకసారి వినండి కావాలంటే. సో ఎందుకు చెప్పానంటే అది యునెస్కో టు డిక్లేర్ ద వరల్డ్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ గురించి చెప్తూ విశ్వభారతి యూనివర్సిటీ అండి. దీనికి సంబంధించి విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని దీని యొక్క యునెస్కోలో లిస్ట్ చేయబోతున్నారని వార్తలు వచ్చినాయి. దాని సందర్భంగా నేను ఒక తెలంగాణకు సంబంధించి పర్టికులర్ చెప్పాను. ధోల్వీరా అని చెప్పేసి గుజరాత్లో ఉంటుంది, రామప్ప అని చెప్పేసి మన తెలంగాణలో ఉంటుందని డిస్కస్ చేశాను. మిక్స్డ్ కేటగిరీలో ఒకటి అదే మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంటుందని చెప్పేసి ఎలాబరేట్ యునెస్కో గురించి మొత్తం చెప్పడం జరిగిందండి. సో ఇది మనం ఫిబ్రవరి 10, 2023లో కవర్ చేశాము. సో రామప్ప టెంపుల్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనం దీనికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే మనకి రామ్మోహన్ రాయ్ అవార్డు ఇస్తారు. సో 2023కి ఎవరికి ఇచ్చారు అంటే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే చూడండి, మీకు దీనికి బ్యాక్గ్రౌండ్ ఎంతో చెప్పామండి. సో మీరు చెక్ చేసుకోండి ఎంత క్వాలిటీ వి ప్రొవైడ్, ఎంత క్వాలిటీగా మేము ప్రొవైడ్ చేస్తున్నామో మీరు చెక్ చేసుకోండి. సో ఇది మనం చూస్తే అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్గా అయితే 2004 నుంచి 2009 వరకు పనిచేశారని, 1966లో ఏదైతే మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారని. సో దీనికి సంబంధించి రాజా రామ్మోహన్ రావు అవార్డు ఏబీకే ప్రసాద్ ఇతను దీనికి సంబంధించి ఏదైతే సాక్షి కాలమిస్ట్గా కూడా పనిచేశారని మనం ఆ రోజు డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తుంటే అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అని చెప్పేసి సో దీన్ని ఏబీకే ప్రసాద్ అని చెప్పేసి అంటారని మనం ఆ రోజు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది ఫిబ్రవరి 12, 2023లో మనం కవర్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము హూ వాజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ద పరమవీర చక్ర ఇన్ ఇండియన్ ఆర్మీ. మనం చూస్తే మనకి ఏదైతే మనకి పరాక్రమ దివాస్ అని చెప్పేసి జనవరి 23 సెలబ్రేట్ చేసుకుంటాము, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా అని చెప్పేసి, మహాయోధుడు అని చెప్పేసి మనము ఇక్కడ మీకు పర్టికులర్గా అందించడం జరిగిందండి. అండమాన్ నికోబార్ దీవులు 21 మంది దీవులకు పేర్లు పెట్టారని చెప్పేసి, పరమవీర చక్ర అవార్డు తీసుకున్న వ్యక్తుల పేర్లు 21 దీవులకు పేర్లు పెట్టారని చెప్పి చెప్తూ ఆ రోజు మనము సో దీనికి సంబంధించి ఫస్ట్ రిసిపియంట్ మీరు చెక్ చేసుకోండి కావాలంటే మనకి దీనికి సంబంధించి మేజర్ సోమనాథ్ శర్మకి ఇచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని జనవరి 24, 2023లో మనం కవర్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి రాజ్యసభక సో మనకి ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ కోచ్ హూ క్యారీడ్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద రాజ్యసభ ఇన్ 2023. సో రాజ్యసభ వ్యవహారాలు నడిపిన మాజీ అంతర్జాతీయ క్రీడాకారిణి కోచ్ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి పీటీ ఉషా అండి. సో మనము డిసెంబర్ 13, 2022లో దీన్ని కవర్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా కవర్ చేయడం జరిగింది అంటే సో మనకి లెజెండరీ పీటీ ఉషా ఎలెక్టెడ్ సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మొట్టమొదటి మహిళ అని చెప్పేసి ఏం గురించి చెప్తూ సో ఎప్పుడైనా మన కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తామండి, మీ అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి ప్రీవియస్లో ఏం జరిగిందో కూడా ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటానన్నమాట. ఏదైనా కరెంట్ అఫైర్స్ ఈ రోజున కరెంట్ అఫైర్స్ నిన్న ఏం జరిగిందో లింక్ చేసి మళ్ళీ చెప్తాను. సో ఒకసారి చెక్ చేసుకొని చదివారా లేదో అని కూడా చెప్తాను. అలాంటి సందర్భంలో నేను చెప్పాను, ఇదిగోండి ఇక్కడ డేట్తో సహా మెన్షన్ చేశాను, మీరు కావాలంటే ఒకసారి వీడియో క్లియర్ కట్గా వినండి. సో మనకి 6వ తారీఖు జూలై 2022లో ఈమెని నామినేట్ చేశారు రాజ్యసభకి అని చెప్పేసి. మొత్తం 12 మందిని నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి రాజ్యసభకి. దాంట్లో వీళ్ళని ఎవరైతే మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు ఫాదర్ని కానివ్వండి, ఇళయరాజాని కానివ్వండి, ఇలాంటి వాళ్ళని చేశారు. పర్టికులర్గా ఈమె గురించి నేను మెన్షన్ చేస్తూ ఈమెని 2022 జూలై 6వ తారీఖున సో దీనికి రాజ్యసభకి ఎంపిక చేశారని చెప్పేసి కూడా నేను డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో మనం డిసెంబర్ 13, 2022లో దీన్ని కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము దీనికి సంబంధించండి పర్టికులర్గా తెలంగాణకు సంబంధించిన అంశాన్ని అండి ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు. ఫిబ్రవరి 7, 2023లో దీన్ని కవర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ ఎంత 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే సో ఇక్కడ మీకు ఇచ్చానండి. సో ఇక్కడ మీరు డేటా చూసినట్లయితే ఇక్కడ కూడా నేను రిటర్న్గా రాసాను చూడండి అండి, 2,90,396 లక్షల కోట్లు షార్ట్ ఫామ్లో మనకి 2.9 అని చెప్పేసి అడగడం జరిగింది. సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైతే మనకి నేను ప్రతిసారి ఎగ్జామ్కి మీకు 3 రోజుల ముందండి ఒక వీడియో చేశాను. తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మన డైలీ కరెంట్ అఫైర్స్లో
వీడియోస్లో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి చదువుకొని వెళ్ళండి. మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని చెప్పేసి మీకు మెయిన్స్ ఒక 3 రోజుల ముందు ఒకసారి ఒక వీడియో చేయడం జరిగిందండి. చెక్ చేసుకోండి అండి. తెలంగాణకు సంబంధించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దానికి సంబంధించి ఆ రోజు మనం డిస్కస్ చేసుకుంటూ సో మనకి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. దీనికి సంబంధించి హరీష్ రావు గారు ఎటువంటి మాటలు మాట్లాడారు, సో ఎంత బడ్జెట్ దేనికి కేటాయిస్తున్నారని చెప్పేసి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము దీనికి సంబంధించి సో హూ అపాయింటెడ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్, గవర్నర్లో దేశంలో రాష్ట్రాలుగా గవర్నర్లు ఎవరు నియమిస్తారు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో జనరల్గా అందరికీ తెలిసిందేనండి. సో ఇక్కడ తెలిసిందా తెలియటమా ఈజీయా కష్టమా అని కాదు, మనం కవర్ చేసామా లేదా అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పామా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఆ రోజు దీనికి సంబంధించి మొత్తము దగ్గరగా 13 మంది గవర్నర్లు మారినప్పుడు సో మనకి ఫిబ్రవరి 12, 2023లో దీన్ని కవర్ చేయడం జరిగిందండి. సో చేస్తూ మనము ఆర్టికల్ 155 ప్రకారం ఇక్కడ మీకు చూస్తున్నట్లు అంటే ప్రతి బుక్లో ఉంటుందండి, బట్ పర్టికులర్గా మనము ఆ టైంకి మీకు చెప్పాలి అంతే. ఇదిగో ఇలా వస్తుంది, రేపు రానున్న పోటీ పరీక్షలో ఇలా వస్తుంది క్వశ్చన్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా నేను చెప్పడం జరిగింది. సో మనకి ఆర్టికల్ 155 ప్రకారము రాష్ట్రపతి ఆయా రాష్ట్రాలకు గవర్నర్లు నియమించే అధికారం ఉందని, సో ఏజ్ 30 సంవత్సరాలు గవర్నర్కి ఉండాలని చెప్పేసి సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ బిట్టు మనం ఫిబ్రవరి 12, 2023 కవర్ చేయడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా గవర్నర్ల గురించి సో ఇటు గవర్నర్స్ ఇస్తారు, ఇటు స్టేట్స్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఈ బిట్ వచ్చేసరికి డిసెంబర్ 9, 2022లో కవర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తే నాబార్డ్ స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఈజీయేనండి, అది ఈజీయా కష్టమా అని కాదు. సో మనం కవర్ చేసామా లేదా అని చెప్పేసి నాబార్డ్కి సంబంధించి మనము ఇక షాజీ కేవీ అనే వ్యక్తి వచ్చినప్పుడు మనము నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి దీన్ని 1982లో స్థాపించారని, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి శివరామన్ కమిటీ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక షాజీ కేవీ కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంటే నీకు నాబార్డు గురించి కనీసం ఒక 15 పాయింట్లు తెలిసి ఉండాలి. ఏదైనా రేపు రాబోయే ఎగ్జామ్లో సో నాబార్డు గురించి అడిగితే బిట్టు పోవడానికి వీల్లేదు అని చెప్పేసి మనం ఆ రోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి, నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ రెగ్యులేట్ చేసేది ఎవరు అని చాలా ఎగ్జామ్లు అడిగారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఎవరు అంటే నాబార్డు అని గుర్తుంచుకోవాలి. సో నాబార్డు ఎవరి కంట్రోల్లో పనిచేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాము. సో దీన్ని డిసెంబర్ 9, 2022లో మనం కవర్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియో సంబంధించి సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్లో కనీసం మీకు 15-20 పాయింట్లు తెలిసి ఉండాలి, గుర్తుంచుకోవాలండి. సో ఒకసారి రీచెక్ చేసుకోండి, ఇంకొకసారి వెరిఫై చేయండి, చదవండి. సో మనం కరెంట్ అఫైర్స్లో ఏం చేసాము, ఏం చెప్పాము ఒకసారి నోట్స్ మేక్ చేసుకోండి. మీకంటూ ఒక సొంత నోట్స్ ఉండాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము దీనికి సంబంధించండి ఇక్కడ మనం చూస్తే వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ 22-23. సో 22-23 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించే ద్రవ్యోల్బణ లక్షణం ఎంత అంటే మనం మార్చి 2, 2023 ఒకసారి వీడియో చూడండి. సో మనం ఏమేమి చెప్పాము, మూడీస్ ప్రకారం ఎంతో చెక్ చేసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి ముందు అని చెప్పేసి చెప్పానండి. చెక్ చేసుకుని వెళ్ళండి. మీరు ఎగ్జామ్కి ఏదైతే వెళ్తారో ఒక 10 to 15 డేస్ ముందర సో ఇలాంటివి ఏమన్నా ఉంటే రఫ్గా మీ చేతిలో ఒక 8-9 తెలిస్తే చాలు, సో ఖచ్చితంగా ఒక బిట్టు పెడతారు అని చెప్పేసి ఒకసారి వీడియో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి వినండి. సో మార్చి 2వ తారీఖు 2023 నేనేం చెప్పాను ఒకసారి చెక్ చేయండి. మూడీస్ గురించి చెప్పాను, ఆర్బీఐ గురించి చెప్పాను, వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పాను, IMF గురించి చెప్పాను. ఇవన్నీ ఎంత వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు అవి మీరు ఒకసారి ఒక పక్కన నోట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు రఫ్గా చూసుకొని వెళ్ళండి, ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది ఇక్కడ సాక్ష్యం. సో ఒకసారి ఆలోచన చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో ఏదైతే మనకి శిశు కిషోర్ తరుణ్కి సంబంధించి ఏ స్కీము అని చెప్పేసి అన్నాము, ఇక్కడ మనం చూసినట్లయితే ఏప్రిల్ 9వ తారీఖుని దీన్ని కవర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి శిశు కిషోర్ తరుణ్ గురించి సో ఎంత అమౌంట్ ఇస్తారు, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, సో దీని యొక్క ఈ నోడల్ ఏజెన్సీగా ఎవరు పనిచేస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుందని చెప్పేసి నోడల్ ఏజెన్సీగా దీనికి సంబంధించి ఏదైతే మనకి IBRD అండి. సో మనకి దీనికి నోడల్ ఏజెన్సీగా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి వీళ్ళు ప్రోత్సాహాలుగా ఇది పనిచేస్తుందని చెప్పేసి సో దీనికి సంబంధించి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పేసి సో శిశువు కింద, కిషోర్ కింద, తరుణ్ కింద సో మ్యాక్సిమం
10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనం కవర్ చేయడం జరిగిందండి. ఇదే కదండి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన కానివ్వండి, ఇలాంటివి మనకు ఖచ్చితంగా మీరు చదువుకొని వెళ్ళాలి అని చెప్పేసి సో మన కరెంట్ ఆఫీస్లో ప్రతిసారి చెప్తానండి. ఇదే మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన కానివ్వండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానివ్వండి, వీటికి ప్రీమియం రేట్స్ మారాయి అని చెప్పేసి చూడు 330 రూపాయలు కాస్త 436 రూపాయలు అయిందండి. సురక్ష యోజనకి 12 రూపాయలు కాస్త 20 రూపాయలు అయినాయి అని చెప్పేసి, అదేవిధంగా అటల్ పెన్షన్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి జన్ధన్ యోజనకు సంబంధించి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఏదైతే మనకి 5,000 నుంచి 10,000 చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి ఒక బిట్ అడగడం జరిగింది. ఇది మనం ఏప్రిల్ 9, 2023లో కవర్ చేయడం జరిగింది ఆ వీడియోస్లో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి లాస్ట్గా మనం చూస్తుంటే మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అని అడిగారండి. సో మీకు సిల్లీగా ఉండొచ్చు అండి, బట్ కానీ ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. ఆ రోజు మన కరెంట్ అఫైర్స్లో సో ఇప్పుడు ఇది ఈజీగా ఉండొచ్చు అండి, రేపు రానున్న పోటీ పరీక్షలో ఇదే ప్లేస్లో ఇంకోటి అడగొచ్చు. సో దీనికి మనం చూసినట్లయితే మీకు ఎలాబరేట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను మార్చి 12, 2023 అది ఏంటి అంటే మీరు చూస్తే ఇదిగోండి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ జగదీప్ ధన్కర్ అండి. అది అందరూ పెడతారు, ఈజీగా ఉంటుంది, రానున్న పోటీ పరీక్షలు అడగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మీకు పర్టికులర్గా రౌండ్ చేసి చూపించాను చూడండి ఒకసారి. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఎవరు అని అడిగితే చాలామంది ఇబ్బంది పడేవారు. సో మనకి హరవంశ్ నారాయణ సింగ్ అని చెప్పేసి చెప్పాము. లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరు పీయూష్ గోయల్ అని, డిప్యూటీ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అని, లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి. సో లీడర్ ఆఫ్ అపోజిషన్లో మనకి రాజ్యసభలో డిప్యూటీగా మనకి ప్రమోద్ తివారీ వచ్చారని చెప్పేసి. సో ఈ బిట్ రేపు మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినాయనండి. సో ఇవ్వండి దీనికి సంబంధించి ఏదైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నామో, ఇంకా మనకి ఏదైతే మనకి భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తులు కానివ్వండి, సో అదేవిధంగా మనకి కిర్గంగా నేషనల్ పార్క్ అండి. సో మనం ప్రతిసారి చెప్తాము ఏదైతే మనకి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ మీద ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని చెప్పాము. దాంట్లో కిర్గంగా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. సో మనకి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కానివ్వండి, కిర్గంగా కానివ్వండి, అదేవిధంగా పిన్ వ్యాలీ కానివ్వండి, ఇంద్రకిల్లా కానివ్వండి, కోల్డ్ డెజర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అని మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాము. ఖచ్చితంగా నేషనల్ పార్క్ గురించి అడిగారండి. సో లాస్ట్ టైం కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో తెలంగాణకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఫజిల్స్ నేషనల్ పార్క్ ఎక్కడ అని చెప్పేసి అని అడుగున్నారు. సో రానున్న పోటీ పరీక్షలో మీకు ఏదైతే మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకసారి చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి అయితే మనకి భారతరత్న అవార్డుకి సంబంధించి కూడా ఫస్ట్ టైం 1954లో మనకి RRR గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారండి, అదేవిధంగా మనకి ఏది సివి రామన్ కానివ్వండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క భారతరత్న అవార్డు అండి, ఈ యొక్క భారతరత్న అవార్డు చూసినట్లయితే మనము సి రాజగోపాలాచారి కానివ్వండి, వీళ్ళ ముగ్గురికి సో 1954లో ఇచ్చారండి. వీళ్ళు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇలాంటివి స్టాటిక్ పార్ట్ మొత్తం మనం ఏదైతే మనకి షామ్ ఇన్స్టిట్యూట్ అని మన యాప్ ఉంటుందో ఆ యాప్లో మొత్తం కవర్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ చూడండి, యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఆ యాప్లో మీకు అన్నీ ఉంటాయి. దాంట్లో భాగంగా మనము ఒక జీకే బుక్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో ఇక అసలు పేపర్ మొత్తం దిగిపోయిందండి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏదైతే రానున్న మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చదవాలి, ఎటువంటివి చదవాలి, బ్యాక్గ్రౌండ్ కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానండి కరెంట్ అఫైర్స్లో. ఒకసారి మీరు జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి. మెయిన్స్ రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీకు ఎంత కఠినంగా పేపర్ వచ్చినా, ఎంత కఠినంగా వచ్చినా సో ఇలానే ఈజీగా మీరు ఫీల్ అవుతారు. కాకపోతే ప్రతిరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సొంతగా ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో కంపేర్ చేసుకోండి. సో మనం ఎంత క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నామో. సో అదేవిధంగా మీకు ప్రతిరోజు మీకు ఏదైతే షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రతిరోజు పీడిఎఫ్ ఒకదాన్ని అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ప్రతిరోజు ఒక పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ రోజు జరిగిన ఈవెంట్స్ ఆ రోజు మీకు ఫ్రీగా వితౌట్ అయితే మనకు మీ దగ్గర నుంచి ₹1 ఛార్జ్ చేయకుండా మీకు ఫ్రీ యాక్సెస్తో అవి ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి ఇలాంటి ప్లాట్ఫామ్ని వాడుకున్న వాళ్ళకు వాడుకుంటా అంటే ఇది ఒక బఫే సెక్షన్ అండి. మీరు ఏం తింటారో అవి అంటే మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత బాగా మీకు రిజల్ట్ మీకు ఫ్రూట్ఫుల్గా మీకు రిజల్ట్ వస్తుంది. సో అంతే తప్ప మీకు ఇది కమర్షియల్ పర్పస్గా ఒక 4-5 కరెంట్ అఫైర్స్ చెప్పి సో అంత కాస్ట్ ఇంత కాస్ట్ అని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ కాదండి. మీరు చెక్ చేసుకోండి, క్వాలిటీ చూడండి. మీకు ఎగ్జామ్ పాయింట్లో మీకు లైవ్తో సహా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు చూసినట్లయితే మీకు ఎప్పుడు డేటు ఎప్పుడు మనం వీడియోలు చేసాము ఏంటి అని చెప్పేసి మీకు మొత్తము విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఎనలైటికల్గా మీకు చెప్పడం జరిగిందండి. సో ఎనలైటికల్గా మీకు చెప్పడం జరిగింది. ఒక అంశం వచ్చినప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తా ఉన్నాను. ఒక వీడియో చూస్తే మీరు 60-70 పాయింట్లు కవర్ చేస్తారని చెప్పేసి కూడా మనం
చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ గురించి చూడండి. సో ఇంత ఎలాబరేట్గా మీకు చెప్పే ఒకసారి చూడండి, మీకు చెక్ చేసుకోండి కావాలండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంగ్లాండ్కి సంబంధించి కానివ్వండి, సో జెలెన్స్కీకి సంబంధించి కానివ్వండి, నేను చనిపోయినప్పుడు ఎంత బాగా మనం కవర్ చేశాము. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి కానివ్వండి, ఇస్రో గురించి, SSLV గురించి మనం బాగా డిస్కస్ చేశాము. సో మనకి విభూషణ్ గురించి ఒక వీడియోనే చేశామండి. సో ఇవన్నీ చెక్ చేసుకోనండి ఖచ్చితంగా ఇవన్నీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒకసారి చూడండి, యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయిందండి, యాజ్ ఇట్ ఈస్గా. సో ఇవన్నీ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మళ్ళీ ఇలాంటి కంటెంట్ మీకు మెయిన్స్ ఏదైతే మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళంతా ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూసుకొని, సో ఏవైతే నేను చెప్పానో అవి బ్యాక్గ్రౌండ్లో ఆ పాయింట్స్ నోట్స్ చేసుకోండి అండి, ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో మీకంటూ బేసిక్గా లాస్ట్ టైంగా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, సో లాస్ట్గా నేను ఒక చిన్న అది సజెషన్ కాదండి, రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే అంటే మీకంటూ ఏవైతే మీరు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతారో సో అవి చూసి అంటే ఫస్ట్ మీకంటూ ఒక సొంత నోట్స్ తయారు చేసుకోండి అండి. సో మీరు ఏదైనా న్యూస్ పేపర్ చూసినా కానివ్వండి, ఏదైనా వీడియోస్ యూట్యూబ్లో చూసినా కానివ్వండి, మీకంటూ ఒక సొంత నోట్స్ ఉండాలండి. అది బేసిక్. దాని తరువాత మీకు రివిజన్ పర్పస్ కింద మీకు నచ్చిన ప్లాట్ఫామ్ మీరు ఫాలో అవ్వచ్చు. అంతే తప్ప మీకు బేస్ అంటూ లేకుండా ఇవే చదవాలి, ఇవే వస్తాయి అని అంటే కొంచెం ఇబ్బందిమైన వాతావరణం ఉంటుందండి. సో బేసిక్ మీకంటే ఒక నోట్స్ ఉండాలి. ఆ నోట్స్ ఉన్న తర్వాతే మిగతాది ఏదైనా. సో ఖచ్చితంగా మీకు ఏదైతే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షలు మంచి కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్, కమింగ్ ఎగ్జామ్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.